దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతుంది. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్. వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ. భార్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్. హైదరాబాద్ లో దారుణం. సినిమా షూటింగ్స్ ఆశ చూపి అనాథ యువతిపై గ్యాంగ్ రేప్. జగన్ ను కలిసిన దివ్యాంగుల పీహెచ్డీలున్న ఉద్యోగాలు లేవు అని ఆవేదన. ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై కత్తులతో దాడి వెనుక కుట్ర ఉందన్న అభినయ్. మత్స్యకారుల సేవలో పథకం కింద 1.30 లక్షల కుటుంబాలకు 262 కోట్లు విడుదల చేసిన ఏపీ సీఎం. దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుఫాను విరుచుకుపడుతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాబోయే ఆర్థిక సంక్షోభం అదానీ, అంబానీ, మోదీని ఏమీ చేయలేదు. వాళ్లంతా తమ ప్యాలెస్లలో భద్రంగా ఉంటారు. కానీ దేశ యువత, సామాన్య ప్రజలు దీనివల్ల తీవ్రంగా దెబ్బతింటారు. ఇంతకు ముందెన్నడూ చూడని భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశం చూడబోతోంది అని రాహుల్ తెలిపారు. तो जो आर्थिक शॉक आ रहा है वो अब अदानी अंबानी को नहीं लगेगा, मोदी को नहीं लगेगा. अब उत्तर प्रदेश और देश के युवाओं को, किसानों को, मजदूरों को, छोटे बिजनेस वालों को लगने वाला है. और ऐसे लगने वाला है जो शायद बहुत सालों में नहीं हुआ है. तो बहुत बहुत कठिन समय आ रहा है. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ, और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं. तो ये हालत है. अब आर्थिक तूफान आ रहा है और उन्होंने जो स्ट्रक्चर बनाया है अदानी अंबानी वाला, वो अब खड़ा नहीं रहेगा, वो टूटेगा पूरा का पूरा. और दुख की बात है कि नुकसान आम जनता को, मतलब वो अपने महलों में बैठे रहेंगे और यूपी के जो युवा हैं, यूपी के जो जनता है, उनको पूरा का पूरा शॉक उनको लगेगा. जो आर्थिक शॉक आ रहा है वो अब अदानी अंबानी को नहीं लगेगा, मोदी को नहीं लगेगा. अब उत्तर प्रदेश और देश के युवाओं को, किसानों को, मजदूरों को, छोटे बिजनेस वालों को लगने वाला है. और ऐसे लगने वाला है जो शायद बहुत सालों में नहीं हुआ है. तो बहुत बहुत कठिन समय आ रहा है. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ, और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं. तो ये हालत है. तो जो आर्थिक టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ త్వరలోనే తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజకీయ భవిష్యత్తుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భార్య మౌనిక రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను మనోజ్ ధృవీకరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఖచ్చితంగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అది మీకు ఎవరిని అడగండి, తెలిస్తే నాకు ఇలా అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ తెలకండి మరి హెల్పింగ్ చేస్తున్నారు. అన్న మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. అన్న మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్.
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. సినిమా షూటింగులో ఆశ చూపించి అనాథ యువతిపై యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. సినిమా షూటింగ్ ఉంది, ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి తమతో తీసుకెళ్లారు. సికింద్రాబాద్ లోని తమ గదికి తీసుకెళ్లి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 2 రోజుల పాటు యువతిని బంధించి తమ కామ వాంఛను తీర్చుకుని ఈ నెల 16న ర్యాపిడో బుక్ చేసి యువతిని పంపించి వేశారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని 19 యూనివర్సిటీలలో 1523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు. ఏపీలో ఇటీవల భరోసా పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన పాస్టర్ అభినయ్ దర్శన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. పాస్టర్ అభినయ్ దర్శన్ తన అనుచరులతో కలిసి కారులో వెళుతుండగా ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. రాజకీయ పార్టీ పేరుతో మత ప్రచారం చేస్తావా అంటూ ఆయుధాలు, కత్తులతో పాస్టర్తో పాటు మరో 3 విచక్షణరహితంగా దాడి చేశారు. మీ వాళ్ళు సహకరించినటువంటి వాళ్ళని కూడా పోలీసులు పార్టీలో భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా, దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు,
వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలని ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి. నాకు లేదు. ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు పెద్దోడు ఒకడు. వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ సుదర్శన్ వచ్చేసారు వైజాగ్కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట అని చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, పంపించేసాం వదిలేసాం వాళ్ళని, వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తే ఏమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి, న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడు. ఎంత పచ్చి తాగుబోతు కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్ 2 వీలర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడా? కానీ దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నేను చెప్తానండి, ఇది నా మీద రుద్ది అంటే ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈరోజు అభినయ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కుట్రే. సార్ నేను ప్రభుత్వం నేను చెప్పనండి, డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు, లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నేను వెళ్ళను. మరలా నేను కొంచెం రికవర్ అవ్వగానే అదే పాడేరు నియోజకవర్గంలో అడుగు పెడతా, అవే గ్రామాల్లో పల్లె తిరుగుతా, పర్యటిస్తా, సమస్యలను వెలికి తీస్తా, ప్రభుత్వ అధికారులను నిలదీసి ప్రశ్నిస్తా. నా వైఖరి మారదు. సార్ వస్తే రాని నేను చేయలేనండి. గత 40 నేను ఈ ప్రభుత్వాన్ని అంటం లేదు, లేదంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని అంటం లేదు. నేను అంటుంది 40-50 సంవత్సరాలకు డెవలప్మెంట్ లేదు ఏ గ్రామంలో. నేను ప్రతి పార్టీని అంటున్నా, ప్రతి ప్రభుత్వాన్ని అంటున్నా, ప్రతి నాయకుడిని అంటున్నా. ఎవరు మారినా అందరు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ గ్రామాల్లో పరిస్థితులు మారటం లేదు. అన్న నేను ఒకటి చెప్తున్నాను, నేను అంత పర్సనల్గా నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడితే నన్ను ఉన్నట్టు కూడా లేపేసే ప్రయత్నం చేస్తారు. సో నేను అంత పర్సనల్గా నేను మాట్లాడను. నా ఆలోచనలో నాకు కొంతమంది మీద డౌట్ ఉంది, అది ఎప్పుడు వ్యక్తపరచాలా, ఎలా వ్యక్తపరచాలో నేను వ్యక్తపరుస్తాను. థ్యాంక్ యూ. సైలెంట్ అయ్యగారిని ఎత్తకరండి, సార్ని ఎత్తకరండి, ఎరకారు సార్ ఎత్తండి, కారులోకి ఎత్తండి. సైలెంట్ అమ్మా, కారు జాగ్రత్త ఎవరు ఎటు హాస్పిటల్ ఇట్టా మేము ఆయన కారులో వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా.
కారు హాస్పిటల్కి వెళ్ళాలి కదా. పోనీ అన్న. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట అంటే ప్రాణాలతో చెలగాటమాయనని, రోజుల తరబడి సముద్రంలోనే ఉండి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఉండే వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆర్థిక చేయూత అందిస్తున్నాము అని తెలిపారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసరం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,706 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి.